హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రేరణ తరగతులు ప్రారంభమయ్యాయండి. మరి శ్రీకాకుళం ఆర్జేఈ కెటి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ అయితే పూర్తిగా జరిగింది. సీట్లు పొందిన విద్యార్థులు 4 క్యాంపస్లో కూడా వసతి గృహాల్లో గదులు కేటాయించారు. సోమవారం నుండి ఆల్రెడీ ప్రారంభం అయిపోయండి. ప్రేరణ తరగతులు అంటే ఓరియంటేషన్ అయితే క్లాసులు అయితే ప్రారంభం అయిపోయండి. శని ఆదివారాల్లో నిర్వహించినటువంటి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 941 మందికి ప్రవేశాలు అయితే కల్పించారండి. వీరిలో బాలికలు 627, బాలురు 314 మంది ఉన్నారు. మొత్తం 1100 సీట్లు ఉండగా 159 సీట్లు అయితే మిగిలాయి ఫ్రెండ్స్. మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకున్న మెరిట్ లిస్ట్ మేరకు రెండో కౌన్సిలింగ్లో ప్రవేశాలు అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్. మరి కొంతమంది డౌట్ అడుగుతున్నారు, సెకండ్ మెరిట్ లిస్ట్కి మేము అప్లై చేసుకోవాలా సార్ అని అడుగుతున్నారు. ఏమీ అవసరం లేదండి. ఫస్ట్ కౌన్సిలింగ్కి ముందుగా మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా, ఆ రాష్ట్రే కంటిన్యూ అవుతుంది. మరలా సెకండ్ పేజీలో మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మరి 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారండి. ఈ మేరకు 1:2 విధానంలో అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి ప్రిపరేషన్ లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందండి. మరి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఎంతమంది అయితే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయ్యారు, ఏ క్యాస్ట్ వాళ్ళు అటెండ్ అయ్యారు అన్నీ కూడా రోస్టర్లో చాలా క్లియర్ కట్గా పెట్టుకుంటారండి. అది ఫైనలైజ్ అయిన తర్వాత అది పత్రికా ప్రకటనకు వస్తుందండి. వెంటనే మీకు వీడియో చేస్తాను. ఎంతమంది ఏ క్యాస్ట్లో ఫేజ్ 1లో మీకు అటెండ్ అయ్యడం జరిగింది, ఇంకా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు మిగిలాయి అన్నది కూడా వాళ్ళు విడుదల చేస్తారు. వెంటనే అది విడుదల అయినట్టునే మీకు వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు సెకండ్ పేజీకి అయితే 1:2 విధానంలో మీ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మరి సెలక్షన్ లిస్ట్లో వచ్చిన పేర్లన్నీ కూడా మీరు ఎలిజిబుల్లా అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చండి. ఎందు గురించి అంటే ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు కౌన్సిలింగ్కి, సెకండ్ పేజ్ కౌన్సిలింగ్కి అన్న దాన్ని బట్టి మీ యొక్క సీట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఒక 200 సీట్లకు 100 సీట్లకు గాను 200 మంది పిలుస్తారు. అందులో ఎంతమంది అటెండ్ అయ్యారు అన్న దాన్ని బట్టి మీరు చివరిలో ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదే మీ యొక్క రాష్ట్రంలో ముందుంటే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నవంబర్ 1 నుండి రెగ్యులర్ క్లాసుల వరకు ప్రారంభిస్తారండి. మరి చాలామంది అడుగుతున్నారు, సెకండ్ పేజ్ లిస్ట్ లేట్ అవుతుంది కదా సార్, మాకు క్లాసులు మిస్ అయిపోతాం కదా అని అంటున్నారండి. ఖచ్చితంగా అలా ఏమీ జరగదు. ఓన్లీ ఓరియంటేషన్ క్లాసులు మాత్రమే మిస్ అవుతారు. మరి అసలైన ఒరిజినల్ నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రెగ్యులర్ క్లాసులు అయితే మిస్ అయ్యే అవసరం ప్రసక్తే లేదండి. నవంబర్ 1కి మీరు సెకండ్ పేజ్ విడుదలయ్యి మీరు కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజీలో చేరిపోతారు ఫ్రెండ్స్. మరి ప్రస్తుతం ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే పియూసి అంటే 2 ఇయర్స్ ఉంటుందండి. ఆ తర్వాత ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. ఈ యొక్క ఏ సిలబస్ ఉంటాయి, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎలా ఉంటుంది, సెమిస్టర్ విధానం ఎలా ఉంటుంది, అన్ని విషయాలను కూడా ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందు గురించి ఈ ఓరియంటేషన్ క్లాస్ అంటే ఇప్పటి వరకు 10th క్లాసులో ఒక ప్రాంతంలో మనం చదువుకొని ఉంటాం. ఒక స్కూలు, ఒక కాలేజు, ఒక హాస్టలు, ఈ చిన్న వాటికే పరిమితమై ఉంటాం. ఒకేసారి మన యొక్క క్యాంపస్ మారిపోతుంది, ఉండే హాస్టల్ మారిపోతుంది, అంతా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మీకు ఈ యొక్క క్లాసుల ద్వారా మీ యొక్క మైండ్ సెట్ని మార్చడానికి, మీ యొక్క మెంటాలిటీని అన్ని విధాలుగా మిమ్మల్ని స్టడీ చేయడానికి ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసులు అనేవి మీరు మారడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి నూతన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి. మరీ చెప్తున్నాను, ఈ యొక్క క్యాస్ట్ వైజ్గా విడుదల చేసినట్టునే మరి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే మాత్రం ఏ క్యాస్ట్ వరకు ఎంత రోస్టర్ వరకు వెళ్ళింది ఫేజ్ 1లో, అదేవిధంగా ఫేజ్ 2లో ఎంతవరకు తీస్తారు అన్నది చాలా క్లియర్ కట్గా రాబోయే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.